వెల్కమ్ టు తవాయ్ కిచెన్. ఈరోజు మనం తవాయ్ కిచెన్లో పెప్పర్ బేబీకార్న్ ఎలా చేయాలో నేర్చుకుందాం. ఈ పెప్పర్ బేబీకార్న్ కోసం బేబీకార్న్ తీసుకొని 1 ఇంచ్ ముక్కలుగా కట్ చేసుకొని వాటిని బాయిలింగ్ వాటర్లో వేసి 5 మినిట్స్ బాయిల్ చేయాలి. ఈ ఉడికిన బేబీకార్న్ని మనము పక్కకు తీసుకొని వాటర్ అంతా స్ట్రెయిన్ చేయాలి. తర్వాత వేరే బౌల్లో సాల్ట్, పసుపు, కార్న్ఫ్లోర్, మైదా, రైస్ ఫ్లోర్ తీసుకోవాలి. ఈ ఫ్లోర్స్ అన్నిటి బాగా కలిపేసి మనము ఈ బాయిల్ చేసి పెట్టుకున్న బేబీకార్న్ని అక్కడ ఆ బౌల్లో వేసి కొంచెం బాగా కోట్ అయ్యేలాగా చేయాలి. ఎక్స్ట్రా పిండి ఉంటే తీసేసేయాలి. ఇలా లైట్గా కోట్ అయితే సరిపోతుంది, వాటర్ యాడ్ చేయక్కర్లేదు. ఇప్పుడు వేరే పాన్లో ఆయిల్ తీసుకొని బాగా ఫ్రై అయ్యాక ఆయిల్ కాగిన తర్వాత డీప్ ఫ్రై చేయాలి. ఇలా గోల్డెన్ ఎల్లో కలర్లోకి వచ్చిన తర్వాత మనం వీటిని బ్యాచెస్ కింద ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకోవాలి. ఈ బేబీకార్న్తో డిష్ చాలా బాగుంటుందండి. స్టార్టర్ కింద పిల్లలకి చాలా ఇష్టంగా తింటారు, మైల్డ్గా ఉంటుంది. మీరు ఒకసారి ట్రై చేసి చూడండి. వేరే పాన్లో ఆయిల్ తీసుకుని కొంచెం గార్లిక్, చిల్లీస్, కాజూస్, ఆనియన్స్ వేసి బాగా కలర్ మారే వరకు ఫ్రై చేసుకోవాలి. ఈ కలర్ మారిన తర్వాత మనం ఇందులోకి కొంచెం పసుపు, కారం, సోయా సాస్, కార్న్స్లరీ వేసుకొని బాగా తిప్పాలి. ఇప్పుడు ఇందులో కొంచెం కొత్తిమీర వేసుకొని బేబీకార్న్ వేసుకొని ఆ సాస్లన్నీ వీటికి పట్టేటట్టు బాగా తిప్పుకోవాలి. ఇలా తిప్పిన తర్వాత ఇందులోకి మనం కొంచెం స్ప్రింగ్ ఆనియన్స్, పైనుంచి పెప్పర్ వేసుకొని కోట్ అయ్యేలాగా బాగా ఫ్రై చేయాలి. తర్వాత సాల్ట్ చూసుకొని ఒకవేళ సాల్ట్ పడితే పైనుంచి సాల్ట్ యాడ్ చేయండి. తర్వాత వీటిని వేరే సర్వింగ్ బౌల్స్లోకి తీసుకొని సర్వ్ చేసుకోండి. ఇవి బేబీకార్న్ పెప్పర్ అనేది చాలా బాగుంటుంది, ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. ఈ బేబీకార్న్ పెప్పర్తో పాటు నేను ఒక మసాలా మజ్జిగ ప్రిపేర్ చేశానండి. ఈ మసాలా మజ్జిగ, పెరుగు, జీరా పౌడరు, సాల్ట్, చాట్ మసాలా, నిమ్మకాయ వేసి బాగా తిప్పి బాగా మొత్తం మజ్జిగలాగా చేసుకున్న తర్వాత అందులోకి స్లోగా వాటర్ యాడ్ చేసుకోవాలి. ఈ మజ్జిగ అనేది ఏ సీజన్లో అయినా బాగుంటుందండి. ఈ స్టార్టర్తో పాటు డ్రింక్స్ బదులు మజ్జిగ తీసుకుంటే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. చాలాసార్లు ట్రై చేశాను, ఇలా బాగుందని ఇది మీకు చూపిస్తున్నాను. ఈ మసాలా మజ్జిగని వేరే గ్లాసెస్లోకి సర్వ్ చేసుకుని ఇందాక పక్కన పెట్టుకున్న సర్వింగ్ బౌల్స్లో బేబీకార్న్తో పాటు సర్వ్ చేసుకుంటే పెప్పర్ బేబీకార్న్ విత్ మసాలా మజ్జిగ రెడీ. ప్లీజ్ కామెంట్ ఎలా ఉందో చెప్పండి. థ్యాంక్ యూ.